నా పక్షమున నుండని వాడు ఉండేవాడా ఉండనివాడా? ఉండనివాడు. నాతో కలిసి సమకూర్చనివాడు. చాలు, ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. జీవగ్రంథంలో మన పేరు ఉండాలి అంటే ఏం చేయాలి? ఏమ్మా? యేసు ప్రభు పక్షాన ఉండాలట. ఏమండే, ఎవరి పక్షాన ఉండాలి? జీవగ్రంథంలో మన పేరు నిలబడాలంటే తుడిచేయకుండా. అందరు చెప్పండి. ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయా? ఒకటి దేవుడి పార్టీ, రెండోది లోకం పార్టీ. మనం ఏ పక్షాన ఉన్నాం? ఏమ్మా? నా పక్షాన నిలబడాలంటున్నాడు ఆయన. నిలబడి ఉండాలంట. ఎప్పటి వరకు? యేసు వచ్చేంత వరకు. ఎవరి పక్షాన? ప్రభు పక్షాన ఉన్నాం మనం. ఉన్నావా? నిలబడ్డావా? నిలబడి ఉన్నావా? ఆయన పక్షాన ఉన్నావా? ఆయన పక్షాన ఉంటూ ఈ పక్షాన పనిచేస్తున్నావా? వాడు ఎరాస్తా ఉంటారు రోజు. లోకానికి అధికారం అక్కడ ఉన్నాడు కదా, మనకి ఎక్స్ పార్టీ. మనకు అపోజిషన్ ఎవడు? అపవాది. మనం నిలబడేది ఎవరి పక్షాన? దేవుడు పక్షాన. రైట్. దేవుడు పక్షాన ఉంటేనే మన పేరు జీవగ్రంథంలో నిలబడి ఉంటుంది. అలా లేకపోతే నాకు విరోధి అనేసాడు. అంటే నా పార్టీలో పనిచేస్తున్నా, నా జెండా మోస్తున్నా, నా బైబిల్ పట్టుకున్నా, నా సువార్త చేస్తున్నా కూడా మనం చెప్పాలి. చెప్పండి, ఎవరికి విరోధులు? ప్రభా నీ బైబిల్ పట్టుకున్నా, నీ సువార్త చేస్తున్నా అంటే ఆ మాట కూడా చెప్పాడు. 7:21 మత్తయి సువార్త చేసేవలేరా? ఉన్నదేమో నా పార్టీలో, చేసేదంతా ఆ పనిలోని. ఇప్పుడు జీవగ్రంథంలో పేరు రాయబడాలంటే ఏం చేయాలి? ప్రభు పక్షాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరి పక్షాన్ని నిలబడాలి? మనం దేవుడు పక్షాన నిలబడాలా. పడిపోకూడదు. మనం దేవుని పక్షానే నిలబడాలి. దానికి ఆపోజిట్గా మనం ఆలోచిస్తే మరి ఎవరి పేర్లు తుడిచివేయబడతాయంటే, పాపం చేశామా పేర్లు తుడిచివేయబడతాయి. సువార్త పని మానామా పేర్లు తుడిచివేయబడతాయి. సువార్తకు సహకరించట్లేదా, బాప్తిసం తీసుకున్నా కూడా సహకరించకపోతే పేర్లు తుడిచివేయబడతాయి. భయం లేకుండా బతుకుతున్నావా, బాప్తిసం తీసుకున్నా కూడా తుడిచేసే అవకాశం ఉంది. భక్తి లేకుండా బతుకుతున్నావా, తుడిచేసే అవకాశం ఉంది. దేవుని పక్షాన్ని నిలబట్టలేదా, తుడిచేసే అవకాశం ఉంది. రక్షణను కాపాడుకోవట్లేదా, తుడిచేసే అవకాశం ఉంది. పవిత్రతను కాపాడుకోలేకపోతున్నావా, తుడిచేసే అవకాశం ఉంది. దేవుని చిత్తం నెరవేర్చట్లేదా, తుడిచేసే అవకాశం. ఎన్ని చెప్పాలిక? ఒకనొక రోజంట తొలి దినాలవి, శిష్యులు సేవలోకి వచ్చిన తొలి రోజులండి. తొలి రోజుల్లో యేసు ప్రభు వారికి అధికారం ఇచ్చాడు. దయ్యాలను వెళ్ళగొట్టడం, రోగాలను నయం చేయడం, ఇలాగా బలమైన వరాలు శిష్యులకి యేసు ప్రభు ఇచ్చాడు. ఒకరోజు గ్రామాల్లోకి వెళ్ళారు. దయ్యాలు వెళ్ళగొట్టడం, స్వస్థతలు ఇవన్నీ చేశారు. గొప్ప కార్యమా కాదా? గొప్ప కార్యమా కాదమ్మా? నా వైపు చూడాలి. పే యువర్ అటెన్షన్ ప్లీజ్ టువార్డ్స్ మీ. నా వైపు చూడండి. దెయ్యాన్ని వెళ్ళగొట్టడం చిన్న విషయమా? రోగాలు పోవడం చిన్న విషయమా? ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ చేసేది మంచిదేనా కాదా? అదేంటి మళ్ళీ అడ్డంగా తిరుగుతున్నాయి? ఇది గొప్పదా కాదండి? మీరే ఏదేంటండి అలాగున్నారు? గొప్ప కార్యాలా కాదా శిష్యులు చేసినవి? గొప్ప కార్యాలే. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీ నామమును మేమేం చేస్తున్నాం? మరి గొప్ప అయితే చాలా గొప్ప కార్యం చేశారు అనాలి కదా. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, మీరు మనం ఎంత పసిపిల్లల్లాగా బతుకుతున్నామంటేనండి, నిజంగా చెప్తున్నానండి, వాక్యం తెలుసన్న భ్రమలో ఉంటున్నాం. మనం ఎంత పసిగుడ్డులాగా బ్రతుకుతున్నామంటే, ఏ విషయానికి మనం సంతోషించాలో మనకు తెలుస్తలేదు, ఏ విషయానికి బాధపడాలో మనకు తెలుస్తలేదు. సంతోషించాల్సిన విషయాలకేమో ఏమో పట్టించుకున్నట్టు బాధపడుతున్నాం మనం, బాధపడవలసిన విషయాలకేమో ఆనందపడుతున్నాం మనం. ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్తున్నారంట, ప్రభు ఎంత సంతోషంగా చెప్తా ఉంటే, అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఓపెన్ చేయండి. యేసు ప్రభు ఏమన్నాడు? కృతజ్ఞత కూడుకు పెట్టామండి బాబోయ్, 1000 మంది వచ్చారు, అంతమందికి భోజనాలండి, వంటోనే ఏంటి భోజనాలు పెట్టించాం, కూడికలు ఎట్టేసాం. ఏమండి, బలంగా జరిగింది సువార్త, బలమైన కార్యాలు చేసాం. ఇలాంటి వాటికి మనం సంతోషపడుతూ ఉంటాం. కానీ వ్యక్తిగతంగా మనల్ని మనం చూసుకుంటే
చెప్పండి. మన పేరు జీవగ్రంథంలో ఉండదు. పేరు జీవగ్రంథంలో ఉండదు. దాని గురించి బాధ లేదు, ఎందుకంటే అది ఉందా లేదని నాకు తెలియదుగా. కానీ సంతోషం ఏ విషయంలో? అల్పమైన వాటి కోసం సంతోషం. కానీ సంతోషించవలసిన దాని గురించి ఆలోచించడు. అదేంటి? జీవగ్రంథంలో పేరు ఉందా లేదని మాత్రం ఆలోచించడట అన్నాడు యేసుప్రభు. ఏంటంటే దేయాలు వెళ్ళిపోతున్నాయా, రోగాలు పోతున్నాయా? అల్పమైన వాటి కోసమా మీరు సంతోషిస్తారు శిష్యులారా? చదవండి ఆ మాట, దయచేసి ఆ మాట చదవండి దయచేసి. అవండి లోక సువార్త 16వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 17వ వచనం చదవండి. ధర్మశాస్త్రములో ఒక పొల్లైనను తప్పిపోవుట కంటే 10:17 లోకసువార్త 10:17 నేను 10:17 సరిగ్గా చదవండి అమ్మా. నాకు ఎలాగో పోయిందమ్మా అమ్మలారా, నాకు ఎలాగో నాకు మతి గుర్తుంటలేదు. మీరు నాకు రివర్స్ అయ్యారనుకోండి కష్టమైపోద్ది. నేను చెప్పేది ఒకటి మీరు ఒకటి చదవకండి. నేను కరెక్ట్గానే చెప్పాను అనుకుంటున్నా, 10:17 అనుకుంటున్నాను. నా బుర్రే పాడైందా? బుర్ర దిద్దుకుంటాను ప్రభా, గ్రంథంలో నా పేరు ఉంచు. ప్రభువుని వేడుకుంటాను నేను. దేవా నీకు వందనాలు, నన్ను కూడా దీనివ్వండి. ఏమండి 10వ అధ్యాయము 17వ వచనం చదువుదామండి. లోకాసువార్త అండి. ఎంతమంది అంటే శిష్యులు? 70 మంది అంటండా. ఎందుకు ఈ సంతోషం? ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున మాకు. ఏంటి చిన్న విషయం కాదు ఇది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములు తేళ్ళు వీటిని తొక్కడానికి శత్రువుల బలమంతటి మీద. అసలు ఆ దెయ్యాన్ని మీకు లోబడిందంటే దానికి కారణం నేనే. ఆ అధికారం నేను ఇచ్చాను మీకు. అవి మీకు లోబడుతున్నాయంటే అధికారం నేనే మీకు ఇచ్చాను. ఆ మాట అన్నాడు చూడండి, అధికారము అనుగ్రహించాను అంటున్నాడు చూడండి. ఏది మీకు ఎంత మాత్రమును లోబడాల్సిందే, దానికి కాదు మీరు సంతోషించాల్సింది. చిన్న చిన్న వాటి కోసమా మీరు సంతోషించేది? అల్పమైన వాటి కోసమా అంటూ 20వ వచనంలో అద్భుతమైన మాట. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, అంటే మళ్ళీ దీన్ని వంకరగా తీసుకోవద్దు. సంతోషించండి, కానీ ఒకటి మిస్ చేస్తున్నారు. అసలైంది ఒకటి ఉంది, దాని విషయంలో సంతోషించట్లేదు. మీరు చిన్న చిన్నోటికి సంతోషిస్తున్నారు. వీటి విషయంలో మీరు సంతోషించినా సంతోషకపోయినా దయ్యాల మీద అధికారం మీకు ఇచ్చాను. అది గొప్ప విషయం కాదు. అవి వెళ్ళిపోతున్నాయా ఉంటున్నాయా అనేది గొప్ప విషయం కాదు. గొప్ప విషయం ఏంటంటే, మీరు గొప్పగా ఎంచవలసిన విషయం ఏంటంటే, మీరు గొప్పగా చూసుకోవలసిన విషయం ఏంటంటే, మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా లేవు. ఈ లోకంలో మంచి పబ్లిసిటీ వస్తుంది. స్వస్థత, వివేచన, ప్రవచన, వరములు గల గొప్ప దైవజనులు అని పబ్లిసిటీ అయితే వస్తుంది. ఆ పబ్లిసిటీని చూసి నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావేమో, కానీ చెక్ యువర్ సెల్ఫ్. నీ పేరు జీవగ్రంథంలో ఉందా లేదా? లోకంలో మాత్రం బాగా కొనియాడబడుతున్నావు నాయనా, లోకానికి బాగా తెలిసావు నాయనా. అవి పోతున్నాయో లేదు తర్వాత సంగతి నాయనా. కానీ నువ్వు వాటిని చూసి సంతోషపడుతున్నావేమో. పోస్టర్లో నీ ఫోటో చూసుకొని, పోస్టర్లో నీ ట్యాగ్ని చూసుకొని, వచ్చే లక్షలాది మంది జనాన్ని చూసుకొని, వేసే పెద్ద పెద్ద స్టేజీలు చూసుకొని, వచ్చే పబ్లిసిటీ చూసుకొని మోసపోతున్నావేమో బిడ్డ. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అసలు నీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో చూసుకో. ఒకసారి ఆలోచించు. ఒకవేళ ఉంటే అందును బట్టి నువ్వేం చేయాలి? చదవండి అన్నమాట. మీ పేర్లు పరలోకమందు వ్రాయబడుచున్నవని సంతోషించండి అన్నాడు. ఎప్పుడు సంతోషించాలి మనం? సువార్త పని చేసినందుకు కాదంట, ఆ చేసిన పని గ్రంథంలో వ్రాయబడేంత సంపూర్తిగా మనం చేస్తున్నామా లేదా? చేస్తే సంతోషించాలట, వ్రాయబడితే సంతోషించాలట. ఇంకేమంటున్నాడు? ఒక మాట మనం చూద్దామండి. 21వ అధ్యాయం. ఎవరెవరి పేర్లు ఉండవు? 21వ అధ్యాయం అండి.
అందరు తీశారా? 8వ వచనం నుండి చదువుతాను జాగ్రత్తగా. పిరికోళ్ళు ఎవరంట? ఏంటమ్మా అలాగున్నారు? 21వ అధ్యాయం 8వ వచనం లేదా? 21 లేదమ్మా ప్రకటనల గ్రంథంలో? చెప్పాను ప్రకటనల గ్రంథం అన్నానమ్మా, అనలేదా? గట్టిగా చేయండి నా గురించి ప్రార్థన. ప్రకటనల గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం అలా తీసి పెట్టండి. ఒక్కొక్కటి జాగ్రత్తగా చదవండి. ఎవరంట? నా ఇంక చూడండి. ఎందుకు చెప్తున్నాడంటే జీవ గ్రంథంలో నుండి ఏం చేయబడుతుంది? పేరు చెప్పండి, తుడిచివేయబడుతుంది. ఎవరి పేర్లు నమోదు చేస్తాడో ఇందాక చెప్పాను నేను. ఇంతవరకు ఎవరి పేర్లు తుడిచేసే అవకాశం ఉందో చెప్తా వస్తున్నాను ఇప్పుడు దాకా నేను. ఎవరెవరి పేర్లు తుడిపేస్తాడంటే దేవుడు పాపం చేసిన, సువార్త పని చేయకపోయినా, సువార్త పనికి సహకరించకపోయినా, దేవుని చిత్తం నెరవేర్చకపోయినా, పవిత్రతను కాపాడుకుంటూ బ్రతకపోయినా కదా, చిన్న చిన్నోడికి సంతోషిస్తూ అసలు నా పేరు జీవగ్రంథంలో ఉందో లేదన్న సంగతి కూడా ఇరుక్కుపోయినా, మారు మనసు పొందకపోయినా, వీళ్ళ పేర్లు ఎక్కడుండవు? జీవగ్రంథంలో నుంచి తుడిచివేయబడే అవకాశం. తుడిచేత్తేటి ప్రమాదం? అగ్నిగుండంలో. అది మ్యాటర్. ఇంకా ఎవరెవరి పేర్లు జీవగ్రంథంలో ఉండవంటే పిరికి వారి పేర్లు జీవగ్రంథంలో ఉండవు. ఇప్పుడు మన సంఘంలో పిరికోళ్ళు లేరా? మనలో మన మాట మామూలుగా, మనలో మన మాట ఓపెన్గా మాట్లాడుకుంది. బయట వాళ్ళు ఏమి వినరులండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు పిరికోళ్ళు ఎవరు లేరా? ఏమ్మా ఎత్తారు, ఎత్తకూడని వాళ్ళు ఎత్తేసారు, ఎత్తారు. స్వార్థకి వెళ్తే ఆటో తిరగబడుద్దేమో, ఆ కొండలు గుట్టలు ఘాటీలు ఎక్కితే వ్యాన్ తిరగబడుద్దేమో. చచ్చిపోతాం కదా మరి, పిరిగితనం కదా, ఎక్కడేం చచ్చిపోతాం కదా. మన జాగ్రత్తలో మనం ఉంటాం, దేవుడు కాపాడతాడు. అదే కదా నమ్మకం, ఆయన మీద విశ్వాసం. మనం చాలాసార్లు మనం చదువుకున్నాం, పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మని దేవుడు ఇచ్చాడు మనకి. చావు వస్తే ఎక్కడేం చచ్చిపోతామండి, సువార్తలో చచ్చిపోతామని ఎందుకు అనుకోవాలి మనం? భయం, పిరికితనం. ఈ విషయమే కదా, ఏ విషయంలోనైనా కదా. వంట వండేటప్పుడు ఎక్కడో చూస్తారు న్యూస్, గ్యాస్ పేలిపోయిందని. అది చూసినప్పుడల్లా గ్యాస్ బండ కనపడ్డప్పుడల్లా లైటర్ వెలిగిద్దాం అన్నప్పుడల్లా ఉంటుంది ఎక్కడో చోట మనసులో ఏంటది, ఇది కూడా పేలుద్దేమో కదా. ఎక్కడో ఫ్రిడ్జ్ పేలు ఉంటుంది, ఫ్రిడ్జ్ డోర్ పట్టుకున్నప్పుడల్లా, లేదంటే కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోంటారు. అది పట్టుకున్నప్పుడు మన ఇంట్లో కూడా మనకేమనిపిస్తూ ఉంటుంది, దీన్ని కూడా కరెంట్ షాక్ కొట్టిద్దాము. అవసరమైతే దానికి ముందే ఖర్చు పేసి తుట్టేస్తాం దానికి హ్యాండిల్కి. భయం భయం భయం. ఎక్కడో ప్యాన్ ఉండి ఎత్తి మీద పడి ఉంటా చచ్చిపోయి ఉంటాడు. ఎలికాతలో పండుకొని ప్యాన్ చూసినప్పుడల్లా చెప్పండి, ఎక్కడో ఇల్లు కూలిపోయేది, ఎందుకంటే పాతిల్లు కదా, పైన పడిపోయి ఉంటుంది, చచ్చిపోయి ఉంటారు. ఆ న్యూస్ వింటారు, ఆ పడుకొని మన స్లాబ్ చూడంగానే ఏమనిపిస్తుంది? మేము రాడ్లు వేసారంట అప్పుడు మేస్త్రి గారు, కట్టేసి 25 ఏళ్ళు అయిపోయింది, బేటలు వచ్చేస్తున్నాయి, ఇది కూడా ఎప్పుడు మా మీద కూలిపోతుంది. భయం అండి. ప్రయాణం చేస్తూ ఉంటామండి, ప్రయాణం చేస్తూనే ఉంటాం. రోడ్డు పక్క ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయింది చూస్తాం మనం ప్రయాణం చేస్తా కూడా మనం ఏమనుకుంటాం, అలాగే ఏదో ఒక లారీ వచ్చి మా బండి కూడా గుద్దేస్తుందేమో. భయం భయం భయం. మనం యథార్థంగా ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం నీతిగా ఉంటే, మనం పవిత్రంగా ఉంటే, మనం చేసేది మంచి పని అయితే, మన మనస్సాక్షి మన మీద నేరం మాపకపోతే అసలు దేనికి మనం భయపడవలసిన అవసరమే లేదు. దేనికి భయపడాల్సిన పని లేదండి. తప్పు చేస్తే తప్ప. పిరికివారు చెప్పండి జీవగ్రంథంలో పేరు ఉండదంట. ఇంకా చదవండి, ఇంక నీ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు. అబ్బో, తర్వాత పెద్దది ఉందండి, పెద్ద తప్పు అండి బాబు ఇది. మనం చాలా చిన్న తప్పు అనుకుంటాం మనం. ఇది ఒక్కటి చాలంట మన పేరు గ్రంథంలోంచి తుడిచేయడానికి. ఏంటది? ఏంటది? గట్టి చెప్పండి అమ్మా.
అబద్ధం. మనం ఆడకుండా అసలు ఉండలేం. ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా ఏం చేస్తాం మనం, అస్సలు ఉండలేమండి. నిజమండి బాబు. తమ్ముడు ఎక్కడున్నావు? ఇంట్లో ఉంటాడు. జిఎస్ఎల్ దాటి ఇప్పుడే రాజమండ్రికి వెళ్తున్నాను అన్నయ్య, ఇంట్లో ఉంటే రమ్మంటానని. సింపుల్గా ఆడేస్తాం మనం తప్పించుకోవడానికి. సరే రండి, అబద్ధికులా వీళ్ళందరూ ఎక్కడ ఉంటారట? అగ్ని గంధకములతో మండుచున్న గుండంలో పాలుందుదురు. ఇది రెండవ. ఆ గుండంలో పడేవాళ్ళు ఎవరని చదువుకున్నాం మనం ఇందాక 20వ అధ్యాయము 14-15 వచనాల్లో. జీవగ్రంథములో పేరు లేనివాళ్ళు, జీవగ్రంథములో నుండి పేర్లు తుడిచివేయబడ్డ వాళ్ళు ఎక్కడుంటారంట చెప్పండి? ఏమ్మా? మండుచున్న అగ్నిగుండంలో. ఇంకా చెప్పాలా ఏమన్నా? ఇంతటి తాపేనా? తమ్ముడు గారు చిన్న విషయం చెప్పి నేను ముగిస్తా, ఇంకా ముందే సాగిద్దాం. నెక్స్ట్, తమ్ముడు గారు అంతా బాగానే ఉంది, మరి 2 గ్రంథాల సంగతి ఏంటి అడుగుతలేదు ఎవరు. ఇంతవరకు జీవగ్రంథం అనేసి బాగానే ఉంది. జీవగ్రంథం అని వేరొక గ్రంథం గురించి మాట్లాడుకున్నాం మనం. అది దేవుడి చేతిలో ఉంది, దేవుడి దగ్గర ఉంది, ఆయనే రాసేది. బాగుంది. నీతిమంతుల గురించి రాసేది, అది నీతిమంతులు పట్టి అందరి గురించి రాసేది కాదు. మరి అక్కడ గ్రంథములు అన్నాడు. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు చూడండి దయచేసి. 20వ అధ్యాయం 12వ వచనం. మరి గొప్పవారేమో కానీ కొద్దివారు కానీ మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట, ఆ సింహాసనం అనగానే మళ్ళీ మీరు మీ ఏదేదో అనుకోకండి. ఏమండి? కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం, మన శరీరంతో జరిగించిన క్రియలు మంచివైనను సరే చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అన్నాడు. అర్థమవుతుందా? అదే తీర్పు. దాన్ని ధవల సింహాసనపు తీర్పు అన్నాడు. అది లాస్ట్ జడ్జిమెంట్. అది ఇది కూడా లాస్ట్ జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. కొద్దివారు గొప్పవారు. 5:29 నుంచి మనం చదువుతుంటే యోహాను సువార్తలో కూడా అంటాడు. అక్కడ మృతుల పునరుద్ధానము గురించి మాట్లాడుతూ తీర్పు పునరుద్ధానం అని చెప్తూ, తీర్పు పునరుద్ధానంలో పరిశుద్ధుల గురికి తీర్పు ఉంటుంది, పాపులకు కూడా తీర్పు ఉంటుంది. పరిశుద్ధులకి జీవపు తీర్పు, మృతుల తీర్పు. ఒకసారి ఆ మాట చదవండి దయచేసి. మళ్ళీ ఇక్కడికి వద్దాం. 5వ అధ్యాయం 29వ వచనం యోహాను సువార్త 5:29 చూడండి. జీవ పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం అంటే ఇక్కడ పాయింట్కి రండి. ఇక్కడ మేలు చేసిన వాళ్ళు ఉన్నారు, కీడు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కీడు చేసిన వాళ్ళ పేర్లు ఉంటాయా జీవగ్రంథంలో? మాట్లాడాలి. అసలు పేరే నమోదు కాదు. అంటే గ్రంథము జీవగ్రంథము విప్పబడునని ఉంది కదా, అంటే అందులో ఎవరి పేర్లు మాత్రమే ఉంటాయి? నీతిమంతులు, భయభక్తులు కలిగిన వాళ్ళు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు, దేవుని కోసం బ్రతికేవాళ్ళు, పరిశుద్ధులే పేర్లు మాత్రమే జీవగ్రంథంలో ఉంటాయి. ఎందుకంటే అది నీతిమంతుల చిట్టా పుస్తకం. మరి పేర్లు రాయబడ్డ వాళ్ళు కూడా వస్తున్నారు కదా అక్కడికి. జడ్జిమెంట్ రోజు పేర్లు రాయబడిన వాళ్ళు కూడా వస్తున్నారు కదా. నీకు అర్థమవుతుందా? అంటే వాళ్ళ గురించి ఇంక చెప్పేది ఏమీ లేదు. వాళ్ళ గురించి ఏమి రాయబడలేదు కదా. ఎందుకు రాయబడలేదు? దేవుడి కోసం వాళ్ళు బతికింది ఏది లేదు. మళ్ళీ జాగ్రత్తగా. మరి అక్కడ గ్రంథాలు అంటున్నాడు ఏంటి మళ్ళీ? అందుకే చెప్తున్నాను చూడండి దయచేసి. చాలా సింపుల్గా చెప్తాను ఈ మాట, మీరు ఏం కంగారు పడద్దు, చదవండి. ఆ సింహాసనం ఎదుట నిలువబడి చూస్తే అప్పుడు గ్రంథములు, సింపుల్గా చెప్తున్నాను ఇందులో నష్టపెట్టకుండా, గ్రంథములు ఈక్వల్ టు మన జీవితాలు. అయిపోయింది. అంటే దేవుడు పాయింట్కి రావాలి. ఈ గ్రంథాన్ని అనుసరించి భూమి మీద బ్రతుకుండగా మన జీవితాలు ఉన్నాయా లేవా? ఈ గ్రంథము ప్రకారంగా మనం బ్రతికామా లేదా? బ్రతికితే చెప్పాలి. మన జీవితం అనే గ్రంథములు అక్కడ విప్పబడుతున్నాయి. ఏ గ్రంథపు వెలుగులో మన జీవితపు గ్రంథాన్ని చూసుకోవాలి? దేవుని దగ్గర ఉన్న జీవ గ్రంథపు వెలుగులో మన జీవితం అనే గ్రంథాలను ఏం చేయాలి? ఓపెన్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఓపెన్ చేస్తే నేను బతికింది అనుకుందాం ఒక 50 ఏళ్ళు నేను అనుకోండి. ఇప్పుడు నన్ను జడ్జిమెంట్ చేయడానికి నేను 50 ఏళ్ల బ్రతికాను. 50 ఏళ్లలో ఏ రోజు, ఏ గంట, ఏ క్షణం ఏమేం చేశాను, ఏమేం బూతులాడాను, ఏమేమి తిట్లు తిట్టాను, ఏమేం పాపం చేశాను, ఎక్కడెక్కడ పారిపోయానో, ఎవరినెవరిని అక్రమంగా అన్యాయంగా లాగేసుకొని పీడించుకొని తినేసానో, ఇదంతా జడ్జిమెంట్ చేయడానికి జీవగ్రంథాన్ని బేస్ చేసుకుని నా జీవిత గ్రంథాన్ని ఓపెన్ చేయడానికి ఒక్కొక్కడికి ఎంత టైం పడుతుంది చెప్పండి?
మాట్లాడండి. ఒక్కొక్కడికి ఎంత టైం పడుతుంది? మనకైతే అర్థమైందా? మనకైతే 60 ఏళ్ళ నా జీవితాన్ని ఆయన దగ్గర ఉన్న గ్రంథాన్ని బేస్ చేసుకొని నా జీవితం అనే గ్రంథాన్ని జడ్జిమెంట్ ఇవ్వడానికి దాదాపుగా కనీసం వెళ్ళలేదు. సగానికి సగం వేసుకుని 30 సంవత్సరాలు పట్టదా? 30 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే చిన్న తప్పు చేసినందుకే 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 14 ఏళ్ళు కోర్టుల్లో ఫైళ్ళు అలా పడున్నాయి లోక సంబంధమైన తీర్పు తీర్చడానికి. ఒక్క తప్పుకే 14 ఏళ్ళు అయితే జీవితాంతం 70-80 సంవత్సరాలు నేను చేసిన తప్పుల్ని అవి విడమర్చి జడ్జిమెంట్ ఇవ్వడానికి దేవుడికి ఎంత టైం కావాలి? ఎంత టైం కావాలి చెప్పండి అమ్మా. చాలా టైం కావాలి కదా. అంటే తీర్పు అంటే దాదాపు 800 కోట్ల మంది ఉన్నారు భూమి మీద. ఇప్పుడు 800 కోట్ల మందికి తీర్పు తీర్చాలంటే ఆయనకి ఎంత టైం కావాలి? చాలా సంవత్సరాలు పడుతుంది కదా అనుకుంటున్నారా లేదా? నిజం చెప్పండి. మళ్ళీ మన మాట పట్టదా? ఒక క్షణంలోనే అయిపోద్దా? క్షణంలో అయిపోద్దా? ఎలాగో చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. గొర్రెలను మళ్ళీ చదువుదాం. 24-25 మత్తయి సువార్తలు మనం చదువుతుంటే ఆయన మెగారుడు వచ్చిన తర్వాత గొర్రెల్ని మేకలను ఏం చేస్తున్నాడట? ఇదంతా కూడా క్షణాల్లోనే జరిగిపోతుంది కదా. జరుగుతుందా లేదా? క్షణాల్లోనే ఇదంతా రాకల్లో ఆయన ఆగమనముతోనే జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్ అయిపోతుంది క్షణాల్లో. అందుకన్నాడు రెప్పపాటున అన్నాడు. రెప్పపాటున అంటే క్షణాల్లోని జడ్జిమెంట్. ఇంతమందికి కూడా క్షణాల్లోనే జరిగిపోద్దా? ఎస్. ఎలాగంటే మనిషిగా మనకే ఇంత జ్ఞానం ఉంటే దేవుడికి ఇంకెంత జ్ఞానం ఉంటుంది ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం చేయించడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫైనల్ జడ్జిమెంట్ ఎలా ఉండబోద్దు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం బియ్యం తీసుకెళ్ళి ఒడ్లు బియ్యం కాదు, ఒడ్లు తీసుకెళ్ళి మిల్లులు వేసేస్తామండి. కింటాల ఒడ్లు తీసుకెళ్ళి ఏం చేస్తాం? ఎకరాల్లో పండించింది మిల్లులు వేస్తామండి. ఇప్పుడు సంవత్సరం పాటు పెంచిన పంట బస్తాల ధాన్యం ఇదేం చేస్తుంది? గంటల్లో డివైడ్ చేస్తుంది. గంటల్లో ఏం చేస్తుంది? అంటే మానవుడు కనిపెట్టిన యంత్రమే పొట్టుకు పొట్టు చెప్పాలి, తర్వాత బియ్యానికి బియ్యం, తౌడుకు తౌడు, తర్వాత నూకకు నూక. మనం కనిపెట్టిన ఒక యంత్రమే ఇంత స్పీడ్గా ఇన్ని సంవత్సరాల తరబడి మనం పండించిన ఈ పంటని డివైడ్ చేస్తున్నప్పుడు మరి మానవుడికి ఎంత జ్ఞానం ఉంటే మానవుని కలిగించిన దేవుడికి ఎంత జ్ఞానం ఉంటుంది? క్షణాలలోనే డివైడ్ అయిపోతూ ఉంటాయి. కానీ జడ్జిమెంట్ ఎలా ఉండబోతుందని మాత్రం మనం భవిష్యత్తులో ఎప్పటికీ ఊహించాం. ఏమండి మనలో మన మాట అండి, ఎడ్ల బండి మీద తిరిగే మన బతుకులు ఒకనాడు మనం అనుకోం అనడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎడ్ల బండ్ల మీదో గాడిదల మీదో గుర్రాల మీదో తిరిగే మన బ్రతుకులు ఒకనాడు. ఈరోజు మనం బెంజ్ కార్లలో తిరుగుతామని అనుకున్నామా? ఆనాటి కాలంలో ఉన్నోళ్ళు ఎడ్ల బండి మీద తిరిగేవాడు బెంజ్ కార్లు వస్తాయి అనుకున్నాడా? అనుకుంటాడా? అనుకొని ఉంటాడా? అనుకోడు. అంటే ఒక ఊరు నుంచి ఒక ఊరు మరొక ఊరు వెళ్ళడానికి వాళ్ళకు రోజుల కాలం పడుతుంది. కానీ ఇప్పుడు గంటల్లో వెళ్ళిపోతాను నేను అని అనుకొని ఉండడు. కానీ జరిగింది, వచ్చింది. మనం అనుకోనని గడిలో జరుగుతుంది, అనుకోనని విధంగా జరుగుతుంది జడ్జిమెంట్. ఎందుకంటే ఇది మన జ్ఞానానికి అతీతంగా ఉంది. కానీ దానికి నిదర్శనాలు భూమి మీద పెట్టించాడు దేవుడు. మనం ఎప్పుడో మనోళ్ళు ఎవరైనా చనిపోతే టెలిగ్రామ్ ఇవ్వడానికో లేకపోతే ఆ పావల ఉత్తరం రాయడానికో అది రాసింది వెళ్ళడానికి వారాలు తరబడుతుంది. ఆ పోస్టు వెళ్ళే కాలంలో ఉన్న మనిషి ఏ రోజైనా అమెరికాలో ఉన్న వాడితో క్షణంలో మనం బొమ్మ చూసి మాట్లాడతామని అనుకుని ఉంటాడా? నందామయ్య గురుడా నందామయ్య పాట చిన్నప్పుడు నేర్పించేవాడు. ఏమండి ఇంతెంత పెళ్ళోళ్ళు వివరాలు చెప్పంగా జ్ఞానము తెలిసిన పెద్దలు వింటారయ్యా అంట. ప్రపంచం మొత్తాన్ని మీ చేతులు ఎడతారయ్యా అని రాశాడు. ఇప్పుడు ఇట్టారా లేదా? పోస్ట్ ఎక్కడా, పోస్ట్ కార్డ్ ఎక్కడా? ఏమండి చచ్చినోడు దినం అయిన తర్వాత కూడా అందదది. ఆ దినాల నుంచి ఆ రోజుల్లో ఉన్న మనిషి జీవితంలో ఎప్పుడైనా క్షణాలలో అమెరికాలో ఉన్న వాళ్ళతో అరిచేతుల్లో వాళ్ళ బొమ్మ చూస్తాను అనుకుని ఉంటాడా? అనుకుని ఉంటాడా? చూస్తున్నావా లేదా? రాజుల కాలంలో ఇసనగర్ర, రాజుల కాలంలో ఏంటి చెలికత్తులు పట్టుకొని ఇసిరేవాళ్ళు.
ఎప్పుడైనా జీవితంలో అనుకుని ఉంటారు ఆ కాలపూల సిలికెత్తులు ఏసీ రూములంట. ఈసనగారు ఉంది ఇక ఆ ఏసీలు కూడా ఎలాంటి టెక్నాలజీ అంట, రూములోకి నువ్వు ఎంటర్ అయితే నీ శరీరంలో ఉన్న వేడిని బట్టి అదే తీసుకుంటుందంట పర్సెంటేజ్. ఇప్పుడు వచ్చి ఏసీలు ఎలాగున్నాయి, రూమ్ టెంపరేచరు, బాడీ టెంపరేచరు, అన్ని టెంపరేచర్లు అదే తీసేసుకొని అంత సెన్సర్ అండి బాబు, నీకు ఎంత కావాలో అంతే ఇస్తుందంట. అర్థమవుతుంది మీకు? టెక్నాలజీ అలా పెరిగిపోయిందండి. ఇంకా రానున్న టెక్నాలజీ. రాత్రే నేను చూశాను ఒక చిన్న స్కిప్. టెస్లా కారు పేరు ఏంటో తెలుసా? టెస్లా. కొత్తగా వచ్చేసింది అమెరికాలో టెస్లా. ఈ కారు ఓనర్ పేరు ఏదో ఉందండి, నేను ఎక్కడో రాసుకున్నాను, నాకు గుర్తులేదు. అమెరికాలో టెస్లా అనే ఒక కొత్త కారుని కనిపెట్టారండి. ఎలన్ మస్క్ అండి. ఒకవేళ మీకు ఉపయోగపడతాయేమో రాసుకోండి. ఎలన్ మస్క్ ఆయన సొంత కంపెనీ అండి ఇది. ఇప్పుడు ఏంటో తెలుసా, నేను వైజాగ్లో ఎక్కాను. ఇంకా డ్రైవింగ్ చేసేది లేదు, ఇక డ్రైవర్తో పని లేదు, ఫ్యామిలీ అంతా ఎక్కి పడుకోవడమే. ఎక్కడ? కార్లో. దానికి కమాండ్ ఇస్తాడు. టెస్లా. కమాండ్ అంటే ఏంటో తెలుసు? వాయిస్ కమాండ్. అది మొత్తం తీసేసుకుంటుంది, మన మాటలన్నీ తీసేసుకుంటుంది. అది చెప్పినట్టు చేస్తుంది అనమాట కారు. నువ్వు ఫర్ అవర్ 200 కిలోమీటర్లు వెళ్ళాలంటే గంటలో నేను ఎక్కడ ఉండాలి? రాజమండ్రిలో ఉండాలి. రాజమండ్రికి వైజాగ్కి 200 కిలోమీటర్లు అనుకో, గంటకి 200 కిలోమీటర్లో నువ్వు పరిగెత్తాలి. సో నేను గంటలు ఎక్కడ ఉండాలి? రాజమండ్రి దేవి చౌక్లో ఉండాలి. నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నన్ను తీసుకెళ్ళి అక్కడ అంటాడు. అది వాయిస్ కమాండ్ తీసుకుంటుంది. అర్థమైందా? వీళ్ళు శుభ్రంగా పడుకుంటారు, గదే గేర్లు మార్చుకుంటుంది. మరి అంత స్పీడ్గా వస్తుంది కదండి, డ్రైవర్ లేడు కదండి, మరి యాక్సిడెంట్లు జరగవా? ఎక్కడైనా గుద్దుకోవా అని అంటే దానికి ఉన్న టెక్నాలజీ ఏంటో తెలుసా? 200 కిలోమీటర్లో పరిగెడుతున్న హైవేలో ఒక పిల్లి వచ్చి ఇలా అడ్డుపడితే క్షణాల్లో ఆగిపోద్ది అంతే అక్కడ. ఏమర్థమైంది మీకు? కనీసం పిల్లను కూడా పక్కతో టచ్ చేయదంట. బాగుంది కదా? మనం అనుకున్నామా ఎలాగని? క్షణాల్లోనట. రైట్, రాజమండ్రి వచ్చేసింది, లెగరాని లెక్క కొడుతుందంట. ఏ సైరన్లు ఉంటాయి కదా, లేచిపోయి మళ్ళీ చెప్తాడంట. దానికి ఏమని చెప్తున్నాడు? టెస్లా పార్కింగ్లో పెట్టి అంటాడంట. దానంతటా వెళ్ళిపోతుంది పార్కింగ్లోకి. కుడిపక్క ఏముంది అది చూసుకుంటుంది, ఎడమేపున ఏముంది అది చూసుకుంటుంది, వెనకాతలు ఏముంది అది చూసుకుంటుంది, జాయిగా వెళ్ళిపోయి అక్కడ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అలెక్సా అనేది ఒకటి వచ్చింది. మన జీవితాల్లో మనం ఎప్పుడు ఊహించినవి మాట వాయిస్ కమాండ్ ఇస్తున్నారట. ఛత్తీస్గఢ్లో కోతులు విపరీతంగా వస్తున్నాయంటండి. దాని గురించి పేపర్లు వేశారు. ఏంటండి వింత న్యూస్ అంటే, ఒక అమ్మాయి చేసిన పనికి డిపార్ట్మెంట్ అంతా ఆశ్చర్యపోయారు అని అన్నారు. ఏం చేసిందారు ఎంతకీ పిల్ల అని చెప్పి చూసానండి. చూస్తే ఇంత చిన్న బాక్స్ అండి. అది ఆ అలెక్స్ అనేది మీ ప్రతి ఫోన్లో కూడా ఉంటుంది, మీ ఫోన్లో కూడా ఉంటుంది. కోతులు వచ్చేసి చిన్నపిల్లని ఎత్తుకుపోయాయంటండి. చిన్న పాప ఆడుకుంటున్న పాపను ఏం చేసే పెంకిటింటి మీదకి తీసుకెళ్ళిపోయాట. అందరూ అయ్యో కొయ్యో ముర్రా అంట కేకలేస్తూ ఉన్నారంట, కర్రలు తీసుకుని. అమ్మో బాబా ఎత్తుకెళ్ళిపోయింది, పడిపోతామో చచ్చిపోద్దామోనని. అప్పుడు ఆ చిన్నపిల్ల ఏం చేసిందో తెలుసా? అలెక్సా కుక్కలాగా అరువు అన్నదట. ఏమన్నదంట? ఆ బాక్స్కి ఏమని వాయిస్ కమాండ్ ఇచ్చింది? కుక్కలాగా అరవమంటది. భౌ 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 అని కేకలేస్తూ ఉందట. కుక్కల సౌండ్ అంటే కోతులకు భయం కదా, పిల్లని వదిలేసుకు పారిపోయాట. చిన్నపిల్లని వదిలేసి ఏం చేశాయి? టెక్నాలజీని ఎలా వాడుతున్నారు చూడండి, క్షణాల్లో కాపాడేసుకుంది. నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, జడ్జిమెంట్ అనేది, నేను బతికింది 60 ఏళ్ళు కదండి, నేను చేసిన ప్రతి పాపం ఎక్స్ప్లెయిన్ చేసి నా గురించి జడ్జిమెంట్ ఇవ్వాలంటే చాలా టైం పడుతుందిలేండి పాస్టర్ గారు. ఇలాగ అందరి గురించి జడ్జిమెంట్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. నేను ఏం పని చేయక్కర్లేదు. అప్పుడు కూర్చొని తినబెడతాడు అక్కడ కూడా. నా జడ్జిమెంట్ నా ప్లేస్ వచ్చేంతవరకు అనుకోకండి. అర్థమవుతుందా? మిల్లులో ధాన్యం వేసినప్పుడు పొట్టుకు పొట్టు, మట్టికి మట్టి, బియ్యానికి బియ్యం, తర్వాత నూకకు నూక, తౌడుకు తౌడు ఎలా డివైడ్ అయిపోతుందో చెప్పండి. ఆల్రెడీ అంత జల్లెడ పట్టేస్తుంది. శాట ఏం చేస్తుంది చెప్పండి? ఆల్రెడీ ఏమైపోతుందంతా మన జీవితాలు ఏమైపోతున్నాయి?
ఏమైపోతున్నాయి మిల్లులో? ఏమైపోతున్నాయి? అందుకన్నాడు తాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయం చదువుకున్నాం కదా. పొట్టు ఏం చేస్తాడంట? అగ్నిలో కాల్చివేయబడును. భలే వాడాడండి పొట్టు. ఇప్పుడు మనల్ని అందరిని ఏం చేస్తుంది? అటు సాతాను జల్లుడు పడుతున్నాడు, ఇటు దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? జల్లించేస్తా ఉన్నాడు. కానీ జడ్జిమెంట్ అనేది రెండు మాటలు దేవుని చేత కుడివైపున చేసి ఆశీర్వాదించబడిన వారలారా రండి. జల్లులో నిలబడ్డావు నువ్వు. శపించబడిన వారలారా పండి. ఇదంతా కూడా ఎంతసేపట్లో జరుగుద్ది? క్షణాలు. దేన్ని బేస్ చేసుకొని దేవుడు తీర్పు తీరుస్తాడంటే జీవితం అనే గ్రంథాలను, చెప్పండి, జీవ గ్రంథాన్ని బేస్ చేసుకొని ఎలా బ్రతకాలనే వ్రాసుకున్నాడో, ఎలా బ్రతకాలని వ్రాయించి ఇచ్చాడో, ఈ రెండింటిని బేస్ చేసుకొని బ్రతకాలన్నట్టుగా రాసుకున్న జీవగ్రంథ ప్రకారంగా బ్రతుకు అని వ్రాసి ఇచ్చిన ఈ గ్రంథ ప్రకారంగా మన జీవితాలు ఉన్నాయా లేవా అని దేవుడు ఏం చేస్తాడట? జీవితాలు అనే గ్రంథాలు ఓపెన్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నాను, క్షణాల్లోనే జరిగిపోతాయి. జీవ గ్రంథాన్ని బేస్ చేసుకొని మన బ్రతుకులకు తీర్పు జరగబోతా ఉంది. ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి. జీవగ్రంథం అనే వేరొక గ్రంథం గురించి, గ్రంథములు అనే మన బ్రతుకుల గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం. గ్రంథాన్ని బేస్ చేసుకొని క్రీస్తు ఏం చేస్తాడట? చెప్పండి, ధవల సింహాసనపు తీర్పు తీర్చబోతున్నాడు. జాగ్రత్త. అందుకనే మన చిన్నతనంలో కూడా మనం పాట పాడతాం. ఓ మానవుండ నీ గతి ఏమౌనో తెలియోనా. పాడండి ఒకసారి ఆ పాట, నాకు చాలా ఇష్టమైన పాట. ఓ మానవుండ నీ గతి ఏమౌనో తెలియోనా, ఏమేమి చేయోచుంటివో తప్పించు కొందువా. అందులో ఒక అద్భుతమైనటువంటి మాట, లోకాలు పుట్టినప్పటి నుండి మృతులైన ఏ కులాజుడైన నాటికి తీర్పులో నిలుచును. మృతులైన మనుషులు హీనులు యేసయ్య ఎదుటను ప్రతివారు నిలిచియుందురు. బ్రతికిన రీతిగానే గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి గ్రంథంబు అనగా జీవితము బట్టబయలాయను. ఎంత బాగా రాశాడండి. పొందుదురు, ఆ గ్రంథంబును బట్టే ఏమవుతారట? పొందుదురు తీర్పును. చివరి వచనంలో అంటాడు, దేవుని జీవగ్రంథము దేవుడు తెరచును, ఎవ్వని పేరందులో ఉండదో వాడగ్నిలో. ఎట్లా రాశారు ఈ పాట? ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని చెక్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే ఆత్మ విమర్శ చేసుకోండి. మన పేరు జీవగ్రంథంలో ఉందా, లేకపోతే తుడిచేసి ఉంటుందా? ఒకవేళ లేకపోతే దేవుడు ఏం చేస్తాడట? అగ్నిగుండంలో పడవేస్తాడు. అక్కడ పడకుండా ఉండాలనే దేవుడు ఈ సందేశాలు మనకు వినిపిస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపజేయునుగాక. ఆమెన్.